తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు సిఐ వీరగౌడ్ విలేకరులతో మాట్లాడుతూ రాజనగరంలో పుష్ప సీన్ రిపీట్ అయిందని 15 లక్షల విలువ గల 185 కేజీల బరువు గల 53 గంధపు ముక్కలను సీజ్ చేసినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్కి చెందిన జురాజ్, శివరాజ్, ఉల్లీస్, రాజు అనే నలుగురిని అరెస్ట్ చేసినట్లు, హైదరాబాద్కి చెందిన బాధితుడు తన్నీరు విజయ్ కుమార్ ఫిర్యాదుతో డ్రోన్ కెమెరాల ద్వారా గంధపు ముక్కలతో దివాన్ చెరువు అటవీ ప్రాంతం వైపు వెళ్తుండగా నిందితులను గుర్తించామన్నారు. గంధపు ముక్కల మూటలను తీసుకుని పరారీ అవుతుండగా పోలీస్ వాహనంలో చేస్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వలస కార్మికులుగా వచ్చి గుడారాల్లో ఉంటూ రెక్కే చేసి గంధపు చెట్లను ముంబై, బెంగళూరు వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు ప్రియా కుమార్, కేకే సత్యనారాయణ, కానిస్టేబుల్స్ అమ్మిరాజు, ఎస్కే ఖాదర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ఈ నెల 6వ తారీఖున ఆగస్టు 19వ తారీఖున కూడా అదే తోటలో మళ్ళీ ఒక 2 పెద్ద చెట్లు, శ్రీగంధం చెట్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిపోయారని మళ్ళీ కంప్లైంట్ మీద మళ్ళా ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు నరసింహకిషోర్ గారు, డిఎస్పీ నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు దీని మీద అంత డ్రోన్ సర్వేలెన్స్తో ఎక్కడైతే అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారో మొత్తం వెరిఫై చేస్తూ ఉండగా మాకు నిన్న దివాన్ చెరువు ఏరియాలో 0 పాయింట్ దగ్గర ఒక అనుమానాస్పద వ్యక్తుల్ని మేము నిఘా పెట్టగా వాళ్ళు కొన్ని మూటలతో మమ్మల్ని చూసి పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాశ్మీ జిల్లా వాసులు. వీళ్ళు ఒక 3 అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి 53 ఈ శ్రీగంధం చెక్కలు రికవరీ చేసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి కన్ఫ్యూషన్ మీద రాజు అనే వ్యక్తి వీళ్ళకి ఇవన్నీ కూడా పలానా ప్లేసెస్లో రక్కీ చేసి ఈ శ్రీగంధం చెట్లు ఉన్నాయని చూపించడం, వారి ద్వారా వీళ్ళు అర్ధరాత్రి వెళ్ళి రంపాలతో వాటిని కోసి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక చోట దగ్గరలో పెట్టుకుని మళ్ళీ ఒక 2 రోజులు ఆగి వెళ్ళి తీసుకొచ్చి ఈ బెరళ్ళు చెక్కేసి వీళ్ళ దగ్గర స్టోర్ చేసుకున్నట్టు వీళ్ళు వీటిని సేల్ చేయడానికి తీసుకెళ్తూ ఉండగా మనం ఈ రోజున 3 వ్యక్తుల్ని పట్టుకుని వీళ్ళ నుంచి 53 దొంగల్ని రికవరీ చేసుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు జులియాస్ ఆదివాసి, శివరాజ్ ఆదివాసి, ఉల్లీస్. వీళ్ళ 3 కూడా సుగ్వాన్, మధ్యప్రదేశ్ జిల్లా కాట్నీ డిస్టిక్ సుగ్వాన్ గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఇదే విధంగా రాజు అనే వ్యక్తి హనుమాన్ జంక్షన్ బేస్లో ఉంటాడు. ఇతను ప్రీవియస్గా జంగారెడ్డిగూడెం పోలీస్ వారు కూడా ఇదే విధంగా చెక్కలు దొంగిలించినటువంటి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అంతా పొలాల్లో రక్కీ చేసుకుని టీమ్స్గా ఏర్పడి రాత్రిపూటల్లో ఈ యొక్క వాల్యుబుల్ చెట్లని కోసి వీటిని మళ్ళీ మధ్యప్రదేశ్కి సరఫరా చేసి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. దగ్గర ఇవి కిలో 10,000 రూపాయల వాల్యూ ఉంటుంది. మనం ఇప్పుడు రికవరీ చేసినటువంటి దొంగల వాల్యూ దగ్గరగా 10 లక్షల రూపాయల వాల్యూ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం, ఎప్పుడు కూడా వీటిని మేము ఐడెంటిఫై చేయలేదు ఈ విధంగా. వీళ్ళందరి మీద నిఘా పెట్టి వీళ్ళని చాకచక్యంగా పట్టుకున్నటువంటి ప్రీ కుమార్ ఎస్ఐ గారు, మా టీం అంతా కూడా ఎస్పీ గారు రివార్డ్ చేస్తున్నారు. ఇదే విధంగా అందరి మీద అనుమానాస్పద వ్యక్తుల మీద, ఏరియాల మీద డ్రోన్తో సర్వేలెన్స్ చేసి పట్టుకుంటామని చెప్తాను.